ఎమ్మెనూరు మండలం ఎర్రగొండ గ్రామం మాది. వరుణ దేవుని కోసము ఈ రోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టినాము. మాకు వర్షాలు లేక రైతులు వేసిన పంటలన్నీ ఎండిపోతూ ఉన్నందుకు ఈరోజు మా గ్రామం నుంచి వర్షం కోసము ఈ ఎర్రగొండ గ్రామ ప్రజలంతా ఈ కార్యక్రమము చేస్తున్నాము. ఇప్పటికైనా వానదేవుడు కరుణించి మా మీద దయ చూపి వర్షాలు పడతాయని నమ్మకంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. మా గ్రామంలో వరుణదేవుడు కరుణించాలనే ఆలోచనతో మా గ్రామ పెద్దలందరూ పిల్లలు 101 మందితో కలిసి మా ఊరి దేవాలయాలకు నీళ్లు పోయడం జరిగింది. మా పిల్లల కష్టాన్ని, మా కష్టాన్ని, మా రైతుల కష్టాన్ని చూసి వరుణదేవుడు ఇప్పటికైనా కరుణిస్తే మమ్మల్ని అందరినీ కాపాడాలనుకుంటున్నాము. చాలా పంటలు పొలాల్లో విత్తనాలు వేసుకున్నాం. వర్షాలు సకాలంలో రాకపోగా విత్తనం వేసినట్లే వెండిపోతుంది. ఇప్పటికైనా వరుణదేవుడు మమ్మల్ని కరుణించి ఇప్పటికైనా వస్తే వర్షం వస్తే మేమంతా వరద రావాలని కోరుకుంటున్నాము. వరుణదేవుని మరీ వేలుకుంటున్నాము. అందుకనే ఈ ప్రయత్నం చేస్తున్నాము మా గ్రామ ప్రజలు అందరూ కలిసి. మా గ్రామంలో వర్షాలు లేక రైతులంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తము మొక్కజొన్న, పత్తులు, వేరుశనగ విత్తుకొని ఎండిపోతున్నాయి. మొలకలు రాలే కొన్ని. అందువల్ల ఈరోజు మా ఊర్లో 18 దేవాలయాలకు 101 కడవ పోసి జలాభిషేకం చేస్తున్నాము దేవుళ్లకు. తర్వాత జలాభిషేకం అయిన తర్వాత అందరికీ అర్చన పూజలు చేసి నైవేద్యం పెట్టి రేపు 3 రోజుల లోపల వర్షం వస్తుందని నమ్మకంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మేము ఈరోజు గ్రామంలో అంతా రైతులంతా మొత్తం గ్రామం పెద్దలు, రైతులు అందరూ కలిసి చేస్తున్నాం. మా ఊర్లో పంట పొలాలు ఎండిపోవడంతో వరుణదేవునికి జలాభిషేకంతో చేయడం జరుగుతుంది. మా ఊర్లో 18 దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవునికి 101 కడవతో అభిషేకం చేస్తున్నాము. మా పూర్వీకులు ఇలా మోసారు ఇంతకు ముందు. ఇప్పుడు మేము కూడా అదే పద్ధతిలో మోయడానికి ప్రారంభించాము. వరుణదేవుడు మాకు కరుణిస్తారని ఆశతో